చూడండి, రోటి పచ్చడి చాలా బాగా వచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఎంతో టేస్ట్గా రుచిగా బాగా ఉండే రోటి పచ్చడి చేసుకుందాము. ఆ రోటి పచ్చడికి ఏమేమి కావాలో చూసేద్దామా. ఆ రోటి పచ్చడి దొండకాయ నువ్వుల రోటి పచ్చడి. దొండకాయలు, నువ్వులు, వెల్లుల్లి, కరివేపాకు, చింతపండు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ, సాల్టు, టమోటాలు. దొండకాయ నువ్వుల రోటి పచ్చడికి నువ్వులు ఇప్పుడు మనము దోరగా వేయించుకుందాము. మరి మాడిపోకుండా వేయించుకుందాము. ఇప్పుడు మనము నువ్వులు అయిపోయినాయి కదా, ఇప్పుడు కొద్దిగా అంత నూనె వేసుకుందాము. అందులోనే పచ్చిమిరపకాయలు, చూడండి పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి కదా. పచ్చిమిరపకాయలు చిటపటలాడతాయి కదా, మన మీద వేగుతాయి అనేసి నేను మూత పెట్టాను. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు నువ్వుల్లో వేసేసుకున్నాను. అదే ప్యాన్లో మనము 1 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. చూడండి, దొండకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాను చూడండి నేను. ఇప్పుడు అదే ప్యాన్లో వేసేసుకుందాము. వేసేసుకున్నాం కదా, ఒకసారి అలా కలుపుకుందాము. అలాగే ఈ దొండకాయ నువ్వుల రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. దొండకాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది. చాలా ఫ్రై అయిపోతే టేస్ట్ ఉండదండి. చట్నీకి అయితే కొద్దిగా అంత. అందులోనే టమాటా ముక్కలు వేసుకుందాము. ఒక సైడ్కి దొండకాయలన్నీ తీసి టమాటాలు ఒక సైడ్కి వేసాను నేనైతే. మూత పెట్టుకొని టమాటాలు దొండకాయ ముక్కలు ఉడికించుకుందాం 2 నిమిషాలు. అలాగా మనము నువ్వులు, పచ్చిమిరపకాయలు రోట్లో అయితే వేసుకుందాము. దంచుకోవడానికి అందులోనే కొద్దిగా అంత చింతపండు, తగినంత సాల్ట్. ఇప్పుడు మనము దంచుకుందాము. చూడండి, మా ఇంట్లో అయితే చిన్న రోలు ఉంది, దాంట్లోనే దంచుతున్నాను అయితే. ఇప్పుడు మనం చూసాం కదా, దొండకాయలు టమోటాలు బాగా ఫ్రై అయిపోయినాయి. కొద్దిగా దొండకాయలు టమోటా ముక్కలు కానీ కొద్దిగా రోట్లో వేసుకొని దంచుకుందాము. అంటే రుబ్బాలి అని అనిపిస్తుంది చూడండి. చిన్నగా ఉంది కాబట్టి మనము ఎక్కువ రుబ్బినామంటే కింద అంత ప్లేట్లోకి అయిపోతుంది కదా. నేను అందుకనే కొంచెంగా దంచినట్టుగా చేసుకున్నా. చట్నీకి మరీ మెత్తగా ఉంటే చాలా మిక్సీకి వేసుకున్నట్టుంటే బాగుండదు కదా. రోట్లో వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా కానీ ఉంటుంది, మరీ మెత్తగా కాకుండా ఉంటుందన్నమాట. అందుకని చూడండి ఎంత బాగా వచ్చిందో. రోట్లో నూరడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది, బాగా ఉంటుంది చట్నీ అయితే. చూడండి, ఇప్పుడు మనము చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాము. అలాగే మిగిలిన దాన్ని కానీ మనము అలానే మెత్తగా దంచుకొని గిన్నెలోకి వేసేసుకుందాము. చూడండి, చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇప్పుడు మనం అందులోనే ఉల్లిపాయ ముక్కలు, నేనైతే పెద్దగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు. చూడండి, కొత్తిమీర, వేసుకున్నాము కదా. ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి, కలుపుతుంటేనే తెలుస్తుంది ఎంత బాగా వచ్చిందని. కలర్ కానీ చాలా బాగుంది. దొండకాయ నువ్వుల రోటి పచ్చడి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నాయి చూడండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నాయి కదా. చూడండి, ఒకసారి కలుపుకుందాము. అయితే తెల్లగడ్డలు పొడుగ్గా కట్ చేసుకున్నాను చూడండి. తెల్లగడ్డ వేయకుండా వేగవనేసి పోపులో వేసుకుందాము.
తెల్లగడ్డలు బాగా ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. తెల్లగడ్డలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు అందులోనే కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు చిటపటలాడుతుంది. ఇప్పుడు మనము దొండకాయ నువ్వుల రోటి పచ్చడిని పోపులోకి వేసేసుకుందాము. చాలా బాగుంది చూడండి, చాలా బాగా వచ్చింది. నేనైతే కొంచెం మరీ నున్నగా లేకుండా దంచుకున్నాను. దొండకాయ నువ్వుల రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంది, చాలా రుచిగా, ఎందులోకైనా చాలా బాగుంటుంది. రైస్ లేక్ కానీ చపాతీ లేక్ కానీ. చూడండి నోటికి బాగా రుచిగా తినాలి అనిపించే వాళ్ళకు ఇలా రోటి పచ్చడి, దొండకాయ నువ్వుల రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ నువ్వుల దొండకాయ రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.